నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. శ్రీ సిటీలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ప్రారంభించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని విమర్శ. విశాఖ పోర్ట్ కాలుష్యాన్ని నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటున్న మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్. దక్షిణ నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన. రాష్ట్రాన్ని విధ్వంసం చేయడమే జగన్ లక్ష్యమని విమర్శించిన టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రాజధానిపై పూటకోమాట జగన్నైజం అని ఎద్దేవా. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ దేశ ఆర్థికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ముందుండాలన్నదే తమ ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. 2047 నాటికి రాష్ట్ర సంపదనను $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే బలమైన సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ యువతకు ఒక వరం లాంటిదని, దీని ద్వారా రాబోయే 2029 నాటికి 75,000 ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, విశ్వవిద్యాలయ ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. First step in the Sri City International University. I would like to congratulate Srini Raju garu to taking this from an idea and to actually executing on it. So whenever I meet Srini Raju garu, I always have a lot of asks, and that's my job. And I keep telling him that he needs to do more for Andhra Pradesh, and he's a man of very few words. He actually gets it done, and I'd like to thank Srini Raju garu for really building a world-class institution now here in the great state of Andhra Pradesh. It's truly a gift to the youth of Andhra Pradesh. I believe this is just the beginning. And as we discussed while we're driving in here, 5,000 students per year to start off in this campus. I'd like to just put all the stars, terms and conditions applied. 5,000 students per year in this campus. But I'm sure we'll do a lot more as we go about in our journey. Many of you know me as the IT Minister of Andhra Pradesh. I keep telling that is my India hat. But something that I'm more passionate about is actually my education hat, my Bharat hat. I'm also the HRD Minister for this great state. I truly believe that we need to unlock human capital and human potential. Only then we can deliver a lot of things. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను గాలి కొదిలేసి రాష్ట్ర ప్రయోజనాలను పట్టణంగా పెట్టిందని మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు మండిపడ్డారు. ఈ సందర్భంగా విశాఖ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఏమీ సాధించలేకపోయారని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీ రేట్లు పెరుగుతుంటే ఏపీలో మాత్రం కూటమి పాలనలో కేవలం ₹12 పెరిగిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం 47 లక్షల కూలీల కుటుంబాల పొట్టకొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ రైల్వే జోన్ కేకేలైన్ తరలిపోతున్న, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతున్న చంద్రబాబు కేంద్రం వద్ద నోరెత్తడం లేదని ముత్యాల నాయుడు ఆరోపించారు. సూపర్ 6 హామీలైన మహిళల ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి, బీసీ పెన్షన్లను పూర్తిగా తొంగలో తొక్కారన్నారు. అమరావతి నిర్మాణాల పేరుతో భారీ దోపిడీకి పాల్పడుతున్నారని, ఆర్బీకేలను నిర్వీర్యం చేసి రైతులకు కనీసం యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. 2024 ఎన్నికల అయినప్పటికీ ₹300 ఉన్నటువంటి ఈ కూలీ రేట్ని ఇప్పటికీ ₹12 మాత్రమే పెరిగింది. మిగతా రాష్ట్రాల్లో పెంచినటువంటి కూలీ రేట్ల కన్నా మన రాష్ట్రానికి కేవలం చాలా తక్కువగా, అత్యంత దయనీయంగా ₹5 మాత్రమే పెంచే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేసిందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం.
మరి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రస్తుతం కీలకంగా ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా మోడీ గారితో కీర్తించే పనిలో ఉంటారు తప్ప ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? మోడీ గారి దగ్గర ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో కూడా కీలకంగా ఉన్నటువంటి మన ప్రభుత్వం అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడి మిగతా రాష్ట్రాలకి ఏ విధంగా అయితే ఈ కూలీ రేట్లు పెంచిస్తున్నారో మన రాష్ట్రంలో కూడా అదే విధంగా ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేయమని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా దీని విషయంలో పట్టించుకున్నటువంటి మరి పాపన పోలేదనేటువంటి విషయం స్పష్టంగానే అర్థమవుతుంది. రైతుల అభివృద్ధికి సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోంశాఖ మంత్రులు వంగల్పూడి అనిత, రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గంట్యాడ మండలంలోని గొర్రపాటి బుచ్చి అప్పారావు తాటిపూడి జలాశయం నుంచి శుక్రవారం సాగునీటిని విడుదల చేశారు. గజపతి నగరం, ఎస్కోట నియోజకవర్గాల్లోని 3 మండలాల్లో సుమారు 15,300 ఎకరాలను సస్యశ్యామలం తాటిపూడి నీటి విడుదల పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీ భరత్, ఎస్కోట ఎమ్మెల్యే కొల్ల లలిత కుమారి, ఆయుకట్టుదారుల సంఘం అధ్యక్షులు కె జగన్నాథరావు, కూటమి నాయకులు కొండపల్లి కొండలరావు, భాస్కర నాయుడు, ఇతర నాయకులు, ఆయకట్టు సంఘాల నాయకులు, డైరెక్టర్లు తదితరులు, ఇరిగేషన్ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా, అలాగే తీవ్రంగా గాయపడిన కార్మికులకు 50 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు అన్నవరపు ప్రభాకర్ డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తక్షణమే ఉపసంహరించుకోవాలని నిరసిస్తూ గుంటూరు కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటు వరం చేసే కుట్రలను ఆపాలని, కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించడంతో పాటు ప్రమాద బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిరసన ధర్నాలో పలువురు ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయాలనే కుట్లత్వంతో ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు కొనసాగిస్తూ ఉంది. దానిలో భాగంగానే మరి నాణ్యమైనటువంటి ఉక్కు మెటీరియల్ పంపించకుండా నాసిరకమైనటువంటి మరి వార్ మెటీరియల్ పంపిస్తూ ఉంది. అంతేకాకుండా యంత్ర పరికరాలు రిపేర్ చేయించుకోకుండా కావాల్సినటువంటి స్పేర్ పార్ట్స్ కూడా అందించుకోకుండా మరి సీనియర్లు అయినటువంటి కార్మికుల మొత్తాన్ని కూడా తొలగించేసి ఉన్న కొద్ది మంది కార్మికుల మీద పని భారం మొత్తం పంపడం వల్ల వాళ్ళు ఒత్తిడికి గురై మానసిక అశాంతికి గురవుతూ మరి పని విధానంలో లోపాలు జరుగుతున్నటువంటి ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి కార్మికులు పోరాడి ప్రాణత్యాగం చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను మాత్రం తీసేసి మొత్తం ప్రైవేట్ పరం చేయాలని చెప్పి కుట్లత్వంతో మరి 4 కోళ్లు తీసుకొచ్చి యజమాని కలుగుకుండా చేస్తున్నటువంటి పరిస్థితి వస్తూ ఉన్నాం. వచ్చే ఎన్నికలు అమరావతికి మావిగన్కు మధ్య పోటీ కాదని, భవిష్యత్తును నిర్మించే విజనరీ నాయకత్వానికి రాష్ట్రాన్ని అయోమయంలోకి నెట్టేలా జగన్ చేస్తున్న విధ్వంసక రాజకీయాలకు మధ్య పోటీ అని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ధికి అరాచకానికి మధ్య అవి పోటీగా నిలుస్తాయన్నారు. 2024లో 3 రాజధానులతో ఎన్నికలకు వెళ్లిన జగన్కు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా తీరు మారలేదని దుయ్యబట్టారు. ఇప్పుడు మావిగన్ పేరుతో కొత్త నాటకం మొదలుపెట్టారని మండిపడ్డారు. రైతుల త్యాగాలతో నిర్మితమవుతున్న అమరావతికి దేశమంతా మద్దతు తెలపడాన్ని జీర్ణించుకోలేకనే జగన్ కుట్రలు పన్నుతున్నారని విరుచుకుపడ్డారు. జగన్ 2019 ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతిపై ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల పాట పాడారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ మావిగన్ పేరుతో కొత్త నాటకానికి తెర తీశారన్నారు. అసలు ఆయన ఈ తరహా ధోరణితో రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. గన్ రెడ్డి, ఆయన జాబ్ ప్లస్ గన్ జగన్ రెడ్డి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే పాపం సాక్షి విలేకరులు కూడా భయపడిపోతారంట. ఎందుకంటే జస్ట్ 3-3.5 గంటే మాట్లాడతాడు. ఆమె ఏం చెప్తాడో ఆయనకే అర్థం కాదు. ఇప్పుడు నిన్న కొత్త స్లోగన్ స్టార్ట్ చేశాడు. రేపు ఎలక్షన్ అమరావతికి
మావిగన్కి పోటీ అంట. అమరావతి రాజధానికి ఆయన చెప్పిన మావిగన్కి పోటీ అంట. ఇది విజనరీకి మెంటల్ కేసుకి మధ్య పోటీ. చంద్రబాబు నాయుడు లాంటి దూరదృష్టి, భవిష్యత్తు గురించి ఆలోచించే చంద్రబాబు నాయుడికి ఒక మెంటల్ కేసుకి, ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడుకునేవాడికి, రాష్ట్రంలో కష్టపడి పనిచేసే నాయకుడికి మధ్య పోటీ. అభివృద్ధికి అరాచకానికి మధ్య, సంక్షేమానికి విధ్వంసానికి మధ్య పోటీ. జగన్మోహన్ రెడ్డికి ఏమైందో నాకు అర్థం కావటంలే. జగన్మోహన్ రెడ్డి వెరీ క్లియర్, ఆ రోజు అమరావతి రాజధానికి నాకు అభ్యంతరం లేదు అని చెప్పారు. మీకు తర్వాత దాంట్లో చూపిస్తాం స్క్రీన్ మీద. ఆ తర్వాత 3 రాజధానులు అన్నాడు. విశాఖపట్నం అక్కడ సెక్రటేరియట్ అన్నాడు. మళ్ళీ విశాఖపట్నంకి చేయి చూపించాడు. మళ్ళీ ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. అసలు ఆయన ఏం చెప్తున్నాడో అర్థం కాని పరిస్థితి. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సగం పదవీకాలం పూర్తయినా ఇప్పటి వరకు కొత్తగా చేసిందేమీ లేదని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికీ వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన పెట్టుబడులకే మళ్లీ శంకుస్థాపన చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను ఎప్పుడు తెస్తుందో, ఎన్నికల్లో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగుల హామీని ఎప్పుడు నిలబెట్టుకుంటుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాను పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే కడప జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేశామని, రాయితీలతో పాటు పర్యావరణ అనుమతులు, నీరు, విద్యుత్, రోడ్డు, రైల్వే కనెక్టివిటీ వంటి అన్ని ఏర్పాట్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే పూర్తి చేసిందని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్టుబడులు పెట్టిన జిందాల్ సంస్థపై కక్ష కట్టిందని ఆరోపించారు. ముంబై నటితో కేసులు పెట్టించి రాదాంతం చేశారని, 2 సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసి పనులు నిలిపేయడం వల్ల వేలాది కోట్ల పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయని విమర్శించారు. అంతా పాడు చేసి ఇప్పుడు తీరిగ్గా వచ్చి చంద్రబాబు కొత్తగా శంకుస్థాపనలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందుతున్నారని అమర్నాథ్ దుయ్యబట్టారు. 2 సంవత్సరాలు పూర్తయితే 2.5 సంవత్సరాలు దగ్గర పడతా ఉంది. అటువంటిది ఈరోజు పత్రికలు చూస్తే కడపలో జిందాల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్కి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తున్నట్టుగా ఈరోజు చూసాం. అంటే ఇప్పటికీ కూడా అధికారం వచ్చి 2.5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులకే ప్రారంభోత్సవాలు, జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమాలకే మళ్ళీ శంకుస్థాపనలు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి హయాంలో తీసుకొచ్చినటువంటి పెట్టుబడులనే వీరు పెట్టుబడులుగా చెప్పుకునేటువంటి కార్యక్రమం. మొదటి 2.5 సంవత్సరాలు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కార్యక్రమాలనే చేసుకుంటూ పోతే మీరు కొత్తగా ప్రాజెక్టులు ఎప్పుడు తీసుకొస్తారు? కొత్త పెట్టుబడుల్ని అది కార్యరూపం దాల్చేది ఎప్పుడు? మీరు ఇచ్చినటువంటి 20 లక్షల ఉద్యోగాలు కల్పనకు సంబంధించి ఇచ్చినటువంటి ఎన్నికల హామీ నిలబెట్టుకునేది ఎప్పుడు? విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ నుండి వెలువడుతున్న కాలుష్యాన్ని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం అవుతుందని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్పల్లి ఆధ్వర్యంలో విశాఖ పోర్ట్ ట్రస్ట్ కాలుష్యాన్ని నిరసిస్తూ శాంతియుత పాదయాత్రను నగరంలో నిర్వహించారు. జగదాంబ జంక్షన్ నుండి పూర్ణ మార్కెట్ వరకు వైసీపీ శ్రేణులు ఈ యాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా వాస్పల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నారా అని ఎద్దేవా చేశారు. భారీ ముడుపులు అందుతున్నాయేమో, అందుకే ఉప ముఖ్యమంత్రి ఏమీ మాట్లాడడం లేదని విమర్శించారు. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ యథేచ్ఛగా 10 కోట్ల టన్నుల బొగ్గును ఎగుమతులు దిగుమతులు చేస్తుందన్నారు. ఫలితంగా దక్షిణ నియోజకవర్గంలోని అనేక ప్రాంతాలు పోర్టు కాలుష్యం బారిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో పోర్టు కాలుష్య నియంత్రణకు చేపట్టిన చర్యలను వివరించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని విశాఖ పోర్ట్ కాలుష్యం నుండి దక్షిణ నియోజకవర్గ ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో నివసిస్తా ఉన్నాం. అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఈ దుమ్ము ధూళితో సుమారు 10 కోట్ల టన్నుల
అంటే 10 కోట్ల టన్నుల థర్మాకోలు, కోకింగ్ కోలు ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్ ఓపెన్గా అడ్డాగా తయారు చేస్తారన్నమాట. ఇష్టానుసారంగా నామ్స్ అండ్ రెగ్యులేషన్స్కి దొంగలో తొక్కి, ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పవన్ కళ్యాణ్ నిద్రస్తా ఉన్నాడు. మరి అతనికి ఏమైనా ప్యాకేజీలు అందుతున్నాయేమో నాకైతే తెలియదు. కానీ ఎందుకంటే ద రిచెస్ట్ ఆర్గనైజేషన్ ఏమైనా ఉన్నాయంటే ఇట్ విల్ బి ద పోర్ట్ ట్రస్ట్ ఓన్లీ, సీ పోర్ట్స్ అని. సుమారు 15 కిలోమీటర్ల వాటర్ ల్యాండ్ ఏరియా ఉంది విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్కి. చరిత్ర ఉంది, 1914లో స్టార్ట్ అయింది. మేఘాద్రి గడ్డ, అదే ఇన్నర్ హార్బర్, దానికి చక్కనైన ఐలాండ్ అన్నమాట. బీచ్లను మద్యం కేంద్రాలుగా మార్చే జీవో నెంబర్ 362ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ మాజీ విశాఖ పార్లమెంట్ ఇన్ఛార్జి కేఆర్ లక్ష్మి డిమాండ్ చేశారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై విరుచుకుపడ్డారు. బీచ్ షాపులకు మద్యం అనుమతించడం వల్ల మహిళలు, యువత కుటుంబాల భద్రతకు భంగం కలుగుతుందన్నారు. విశాఖను మద్యం కేంద్రంగా కాకుండా కుటుంబ పర్యటక నగరంగా అభివృద్ధి చేయాలని కోరారు. ఎన్నికల హామీ ఆడబిడ్డ నిధి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు 1500 నిరుద్యోగ భృతి హామీ అమలుపై స్పష్టత ఇవ్వాలన్నారు. సూపర్ 6 హామీలు అమలు చేయకుండా ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నారని కేఆర్ లక్ష్మి ప్రభుత్వాన్ని నిలదీశారు. నిరుద్యోగ భృతిని అమలు చేయరా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ హామీలు అమలుపైన, వైఫల్యాలపైన తమ పార్టీ పోరాటం సాగిస్తుందని స్పష్టం చేశారు. విశాఖ నగరం అంటే ప్రశాంతతకు, పర్యాటనకి కేర్ ఆఫ్ అడ్రస్ అండి. అలాంటిది బీచ్ షాక్స్ పేరుతో మద్యం విక్రయాలు చేపట్టడం అన్నది నేరుగా మద్యం సంస్కృతిని ప్రోత్సహించడమే అవుతుంది. రాష్ట్రంలో మహిళా భద్రత, మహిళా సాధికారత అని గొప్పలు చెప్పుకునే ఈ ప్రభుత్వం కుటుంబాలు, పిల్లలు, మహిళలు ఆహ్లాదంగా గడిపే ప్రదేశాల్లో మద్యం తీసుకురావటం అన్నది దారుణం. గోవా కల్చర్తో ఖజానాలు నింపుకోవడానికి మద్యం సిండికేట్లు కొమ్ము కాస్తుంది. బీచ్లో మద్యం విక్రయాలు జరిపితే కనుక ఈవిటీజింగులు, అఘాయిత్యాలు పెరుగుతాయి. పర్యాటకాభివృద్ధి అంటే పరిశుభ్రత, బాధ్యత, సంస్కృతి కార్యకలాపాలు కల్పించటం. జీవో నెంబర్ 362 విడుదలైనప్పటి నుంచి మన మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ప్రజలు మద్యం తాగకపోతే ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది అని అడుగుతున్నారు. ప్రజలు మద్యం తాగించి వాళ్ళ మీద ఆదాయాన్ని పెంచుకోవడం సిగ్గుచేటు. విశాఖ పోర్ట్ కాలుష్య నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మాజీ కార్పొరేటర్ జనసేన నేత మహమ్మద్ సాదిక్ తెలిపారు. వన్ టౌన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ దక్షిణ నియోజకవర్గ ప్రజలపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లుగా దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యునిగా పనిచేసిన కాలంలో పోర్టు కాలుష్య నివారణకు ఏం చేశారని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేదే లేదన్నారు. ఎమ్మెల్యేగా వంశీకృష్ణ శ్రీనివాస్ విశాఖపట్నం పోర్టు కాలుష్యం నియంత్రణకు కృషి చేస్తారని సాదిక్ స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం చేస్తున్న వాస్తవాలను తెలుసుకొని వాసుపల్లి మాట్లాడాలని కోరారు. పాత నగరంలో గత 2 రోజులుగా కాలుష్య తీవ్రత ఎక్కువై ప్రజలందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ ఇక్కడ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అనేక పొల్యూషన్ నియంత్రణ కోసం పోర్ట్లో కూడా మీటింగ్స్ పెట్టడం జరిగింది. నేను కూడా దాంట్లో పాల్గొన్నాను. నేను గతంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి సభ్యుడిగా ఉన్నాను. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్గా కూడా చేశాను. సో ఈ కాలుష్య నియంత్రణ పట్ల అవగాహన ఉంది కాబట్టి ముఖ్యంగా గత 2-3 రోజులుగా ఈ కాలుష్య శాతం ఎక్కువై ప్రజలు చాలా ఆందోళన పడుతున్నారు. ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి చెన్నా తిరుమలరావును పట్టా ఫౌండేషన్ ఉత్తమ కళాసేవ తత్పరుడు అవార్డుతో ఘనంగా సత్కరించింది. ఫౌండేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఈ అవార్డుకు ఎంపికైన ఆయన అస్వస్థత వల్ల ఆనాటి కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలో పట్టా ఫౌండేషన్ నిర్వాహకులు శుక్రవారం చిన్వాల్తర్లోని తిరుమలరావు స్వగృహానికి వెళ్లి ఆయనను పరామర్శించి అవార్డును అందజేశారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పట్టా రమేష్ బాబు మాట్లాడుతూ గత 36 ఏళ్లుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ విశాఖ సాగర తీరన ఘంటసాల విగ్రహ ఏర్పాటుకు ఆయనకు భారతరత్న తీసుకురావడానికి తిరుమలరావు నిరంతర కృషి చేస్తారని కొనియాడారు. ఫౌండేషన్ సభ్యులు తమ ఇంటికి వచ్చి సత్కరించడం పట్ల చెన్న తిరుమలరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టా ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, సంగీతరావు తదితరులు పాల్గొన్నారు. పట్టా ఫౌండేషన్ సిల్వర్ జూబిలీ సందర్భంగా మరియు పట్టా ఫౌండేషన్ రూపశిల్పి అయినటువంటి మా నాన్నగారు పట్టా రామారావు గారి 100వ జయంతి సందర్భంగా పురస్కార అవార్డులు ఇచ్చే సందర్భంలో మన చెన్న తిరుమలరావు గారు కూడా మా ఫౌండేషన్ సభ్యులందరూ చెన్న తిరుమలరావుని ఎన్నుకోవడం జరిగింది. ఆ సందర్భంలో నిన్న రావాల్సిన చెన్న తిరుమలరావు గారు ఆరోగ్య పరిస్థితి వలన రాలేకపోయారు. కానీ ఈరోజు ఆయన ఇంటికి వెళ్ళి ఆ సత్కారాన్ని ఇవ్వాలని ఇక్కడికి వచ్చి ఆయన గృహంలోనే పట్టా ఫౌండేషన్ ట్రస్టీ సభ్యులందరూ వచ్చి ఆయన ఈరోజు ఇప్పుడు సత్కరించడం జరిగింది. ఎందుకంటే తిరుమలరావుని సత్కరించవలసిన అవసరం ఏంటంటే విశాఖపట్నంలో ఇక్కడ ఘంటసాల విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో 25వ వార్షికోత్సవం, అదే కాకుండా పట్టా రామారావు గారు వారి యొక్క 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ మహత్తర కార్యక్రమంలో ఎంతోమంది అనేక రంగాలలో వివిధ సేవలు అందించినటువంటి ప్రముఖులందరినీ కూడా సన్మానం చేసిన సందర్భంలో నన్ను కూడా సన్మానం చేయాలని తీర్మానించడం చాలా సంతోషదాయకం. అయినప్పటికీ ఆ రోజు కార్యక్రమం జరిగిన రోజు నేను అనారోగ్యంతో ఉండడం కారణంగా హాజరు కాలేకపోయాను. ఎందుకంటే గజల్ శ్రీనివాస్ గారంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన చేతుల మీదుగా గత 25 సంవత్సరాల క్రితమే సన్మానం పొందిన వ్యక్తిని, ఇంకా ఎన్నోసార్లు ఆయన్ని పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని. కానీ ఆ రోజు ఆయన చేతుల మీద సన్మానం అంటే ఆనందపడ్డాను. ఆరోగ్యరీత్యా వెళ్ళలేకపోయాను. కానీ నా మీద ఉన్నటువంటి ప్రత్యేకమైన అభిమానంతో ఈరోజు మా ఇంటికి వచ్చి నన్ను ఈ విధంగా గౌరవించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. పెళ్లి మండపంలో జరిగిన 5.60 లక్షల విలువైన భారీ స్నాచింగ్ కేసును అనకాపల్లి జిల్లా నాతవరం పోలీసులు కేవలం 3 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. నాతవరం పరిధిలోని శృంగవరంలో జరిగిన ఒక వివాహ వేడుకలో బాధితురాలు సూర్ల రజని చేతిలో ఉన్న బ్యాగును అదే గ్రామానికి చెందిన పైల చిట్టిబాబు అనే వ్యక్తి బలవంతంగా లాక్కొని పారిపోయాడు. ఆ బ్యాగులో పెళ్లి ఖర్చుల నిమిత్తం ఉంచిన 5 లక్షల నగదు, బంగారు కాసు, సెల్ ఫోన్ ఉన్నాయి. బాధితులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే 112 అత్యవసర నెంబర్కు కాల్ చేయడంతో అలర్ట్ అయిన నాతవరం పోలీసులు నిమిషాల వ్యవధిలోనే రంగంలోకి దిగారు. నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రూరల్ సిఐ రేవతమ్మ, నాతవరం ఎస్ఐ వై తారకేశ్వరరావు ప్రత్యేక బృందాలతో గాలించి గ్రామ శివారాల్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి దొంగలించబడిన 5.60 లక్షల విలువైన పూర్తి సొత్తును రికవరీ చేశారు. సాంకేతికతను వాడుకొని కేసును ఇంత వేగంగా ఛేదించిన నాతవరం పోలీస్ సిబ్బందిని అనకాపల్లి జిల్లా ఎస్సీ తుహిన్ సిన్హా ప్రత్యేకంగా అభినందించారు. ఈ కేసు వివరాలు డీఎస్పీ మీడియాకు వెల్లడించారు. ఈ రోజున మన నాతవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని శృంగవరం గ్రామంలో ఒక వివాహ వేడుక జరుగుతుండగా అక్కడ నుంచి ఒక వ్యక్తి, ఒక రజని అని చెప్పేసి ఆమె దగ్గర ఉన్న ఒక బ్యాగ్ని, సుమారుగా 5 లక్షల రూపాయల క్యాష్ ఉన్న బ్యాగ్ని లాక్కుని పోయాడండి. ఈ విషయాన్ని ఇమీడియట్గా ఎవరైతే ఈ ఫిర్యాదుదారులు ఉన్నారో సుర్ల రజని అని చెప్పి ఆమె 112కి కాల్ చేస్తారండి. 112 కాల్ చేసి ఇట్లా నేరం జరిగింది అని చెప్పేసి చెప్పగానే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్ వాళ్ళు ఈ ట్యాబ్కి మెసేజ్ పంపిస్తే బీట్లో ఉన్న కానిస్టేబుల్ మంగాట్ సంజీవ్ ఇద్దరు కూడా ఇమీడియట్గా అక్కడికి రష్ అవ్వడం జరిగింది. విషయాన్ని తెలుసుకున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాలపల్లిలో జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జేఎస్డబ్ల్యూ అధినేత సజ్జన్ జిందాల్,
రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, సవిత, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఇందులో భాగంగానే JSW నియో ఎనర్జీ సోలార్ క్యాప్టెన్ పవర్ ప్రాజెక్ట్ పనులకు కూడా సీఎం శ్రీకారం చుట్టారు. 2 దశల్లో 16,350 కోట్ల పెట్టుబడి, ఏడాదికి 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ స్టీల్ ప్లాంట్ను నిర్మిస్తున్నారు. దీని ద్వారా దాదాపు 2,700 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అలాగే 3,850 మెగావాట్ల సౌర పవన్ విద్యుత్ ఉత్పత్తి కోసం JSW సంస్థ మరో 20,350 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇదే వేదిక నుంచి విజయనగరం జిల్లాలో 1,166 ఎకరాల్లో 531 కోట్లతో పెట్టుబడితో JSW సంస్థ నిర్మించిన అత్యాధునిక పారిశ్రామిక పార్కును ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. నేటి రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంలో సీమ చరిత్రలో నవశకం మొదలైంది. చేసి చూపించే బాధ్యత రాయలసీమ బిడ్డగా నేను తీసుకుంటున్నానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇందులో భాగంగానే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, 2024 విధ్వంసమైన రాష్ట్రానికి మళ్లీ ప్రాణం పోయాలని, పూర్వ వైభవం తేవాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నేను, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి మీ దగ్గరకు వచ్చాం. ఎప్పుడూ రాని గెలుపు చూపించారు. కడప జిల్లాలో, కడప పార్లమెంట్లో 5 సీట్లు గెలిపించిన ఘనత ఈ కడప వాసులకే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో భాగమే ఈరోజు పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, ఎన్ని అవాంతరాలున్నా, ఎన్ని అడ్డంకులున్నా, ఎన్ని అవమానాలు దాటుకుని ఈరోజు రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించుకున్నాం. సీమ ప్రజలకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, నాకు ఎలాంటి స్వార్థం లేదు. రాయలసీమ రాళ్లసీమ కానియను, రతనాల సీమ చేస్తానని చెప్పి చేసి చూపిస్తున్నాం. చేసి నా నిజాయితీ నిరూపించుకుంటానని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు ఒక్కసారి చూస్తే మోసపూరిత శంకుస్థాపనలు 2019 డిసెంబర్లో ఒకసారి, 2023లో రెండోసారి భూమి పూజ. ఏం తమ్ముళ్ళు అడుగుతున్నా, ఒక తట్ట మట్టి తీశారా, లేకపోతే ఒక్క చిన్న బిల్డింగ్ కట్టారా అని అడుగుతున్నా. ఈ రోజు మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్ ముగిస్తున్న హెడ్లైన్స్ మరోసారి. శ్రీ సిటీలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ప్రారంభించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని విమర్శ. విశాఖ పోర్ట్ కాలుష్యాన్ని నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటున్న మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్. దక్షిణ నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన. రాష్ట్రాన్ని విధ్వంసం చేయడమే జగన్ లక్ష్యమని విమర్శించిన టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రాజధానిపై పూటకోమాట జగన్నైజం అని ఎద్దేవా. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అందువరకు సెలవు. నమస్తే.